ఏమండోయ్! అందరికీ హాయ్ అండి. ఈరోజు మన ఛానల్ కోసం నేను రాసిన కథ 'నిన్ను కోరి'. ఈ కథలోని ముందర భాగాలు చూడని వాళ్ళ కోసం కామెంట్స్‌లో లింక్స్ ఇచ్చానబ్బా! కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చినట్లయితే ఓ బుల్లి లైక్ చేసి కథ ఎలా ఉందో ఓ సిట్టి కామెంట్ రాయండే. మరింక మనం కథలోకి వెళ్ళిపోదామా? రాజ్, చిత్ర, వినీత్‌ల ప్రేమ గురించి చెప్పి మిత్ర, కుందన్ని పెళ్లి బట్టలతో ఇంట్లోకి ఆహ్వానించగా పూర్ణారెడ్డి, జయ అన్న మాటలను విన్న భావన ఇక భరించలేక అందరి ముందు వారి గురించి తనకు తెలిసిన ప్రతి నిజాన్ని బయటపెడుతుంది. దాంతో అందరూ షాక్ అయితే భావన చెబుతున్న నిజాలన్నీ విన్న పూర్ణారెడ్డి ఏం చేయాలో ఎలా చేయాలో తెలియక కోపంతో గాజు కుండీని నేలకు వేసి గట్టిగా కొట్టి ఇంకా గట్టిగా అరుస్తూ ఇక చాలు, ఆపు నీ అబద్ధాలు భావన అంటుంటే అక్కడ అందరూ ఆ శబ్దానికి ఆ అరుపుకు షాక్ నుండి తేరుకొని అప్పుడే నిజాలు తెలుసుకున్న మైకం నుండి బయటకు రాగా పూర్ణారెడ్డి కోపంగా, భావన, నీకెంత ధైర్యం ఉంటే ఇలా నోటికి వచ్చిన అబద్ధాలన్నీ ఆడుతున్నావు, నన్ను తప్పుడు వాడిని చేయాలని చూస్తున్నావు అంటుంటే జయ కూడా అతనికి వంత పాడుతూ, అయినా అసలు నీకు ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది భావన, నా ఇంట్లో నుంచని నన్నే అంటున్నా, అసలు నేను నీకు ఎలా కనిపిస్తున్నానే, నా భర్తనే చంపుకున్నానని నిందలు ఎలా వేయగలుగుతున్నావు అంటుంటే భావన రాజ్ వైపు తిరిగి అక్కడ అందరి వైపు చూస్తుండగా అక్కడున్న వారందరూ భావన చెప్పిన మాటలను ఆమె చెప్పిన పరిస్థితులను గుర్తు చేసుకుంటూ వారి వారి స్వయ ఆలోచనలో ఉంటే భావన ఎలాంటి భయము లేకుండా, చూడు పూర్ణారెడ్డి, నేను నిజమే చెబుతున్నా, అలాగే నేను చెప్పే నిజానికి నా దగ్గర సాక్ష్యం కూడా ఉంది అంటూ అంతకు ముందే విజయ భావన ఎంతో ఆలోచించుకుని హాస్పిటల్ నుంచి చాలా కష్టం మీద సాక్ష్యాన్ని సంపాదించారు. ఆ సాక్ష్యాన్ని ఆమె ఫోన్ నుండి అందరికీ చూయిస్తూ, చూడండి, అదే రోజు మిత్ర ఆ హాస్పిటల్లో బ్లడ్ ఇచ్చింది అనడానికి ఇదే సాక్ష్యం అంటూ రిసిప్ట్ని చూయించారు. దాంతో జయకు చెమటలు పట్టడం మొదలైంది. పూర్ణారెడ్డి మాత్రం అస్సలు తగ్గడమే లేదు. తనకు సంబంధించిన ఎలాంటి సాక్ష్యం వారి దగ్గర ఉండదు అనే ధైర్యంతో నోటికి వచ్చినట్లు భావనతో మాట్లాడుతూనే ఉన్నాడు. దాంతో అక్కడున్న వారికి అతన్ని అలా చూస్తుంటే అతని మాటలు వింటుంటే సమాధానం చెప్పలేక పూర్ణారెడ్డి నోరు పారేసుకుంటున్నాడు అనిపిస్తూ ఉంటే విజయ కొంచెం ధైర్యం చేసుకుని, చూడండి, మేము అంతకు ముందు జరిగింది చెప్పినా సాక్ష్యం చూపించినా మీరు నమ్మడం లేదు కదా, కానీ కొన్ని రోజుల క్రితం జరిగిన సంఘటనను గుర్తుకు చేసుకోండి. మిత్ర పుట్టిన రోజున కావేరికి కళ్ళు తిరగడం, ఆమె గదికి పోవడం, వీళ్ళు ఆ గదిలో కావేరి తన ఫ్రెండ్ విమల్తో ఉంది అని అంత గట్టిగా బల్లగుద్ది చెప్పడం, అలాగే విమల్ మీద అంత నింద వేసినా కూడా పూర్ణారెడ్డి తిరిగి అతనితోనే కలిసి బిజినెస్ చేస్తున్నాడు. అసలు ఇదంతా ఎలా సాధ్యం, మీరే చెప్పండి. ఈ 3 నెలల పరిచయంతోనే అతని మీద అంత నమ్మకం ఏంటి పూర్ణారెడ్డికి? అంత పెద్ద నింద వేసి కూడా అలా ఎలా కోట్ల రూపాయల బిజినెస్లో పార్ట్నర్గా అవుతాడు అంటుంటే రాజ్కు ఆ సంగతి అంతా గుర్తుకు వచ్చి కళ్ళు ఎర్రగా మారిపోతూ కోపం వస్తుంటే అతని కోపంతో అతను తన పిడికిళ్లను గట్టిగా బిగిస్తూ ఉన్నాడు. అది చూసిన జయ విజయను కొట్టడానికి కోపంతో చేతిని ఎత్తగా దాంతో రాజ్ గట్టిగా అరుస్తూ, ఇక ఆపండి మీరు మీ నాటకాలు, మీ మాయ మాటలు అంటూ అరవగా అతని కోపానికి అతని గొంతుకు అక్కడున్న అందరూ ఒక్కసారిగా భయపడగా అమ్ము అయితే భయంతో ఏడుపే అందుకుంది. దాంతో వెంకట్ పనివారిని పిలిచి అమ్ముని ఇచ్చి ఆడించమని రాజ్ వైపు చూడగా రాజ్ వెంకట్ వైపు చూస్తూ చిన్నగా అతని తలను ఊపాడు. దాంతో వెంకట్, అమ్మా, నీకు అవని అంటే ఇష్టం లేదు కదా, కానీ అవని ఏం పాపం చేసిందమ్మా, ఎందుకు తనను చంపేశావు అంటూ అడగ్గా జయ ఏడుస్తూ, బాబు వెంకట్, దీని మాటలు అసలు నమ్మకురా, నేనెందుకు అలా చేస్తారా అంటుంటే వెంకట్, అంటే నువ్వు అసలు ఏ తప్పు చేయలేదా, భావన పిన్ని అన్ని అబద్ధాలు చెబుతుందా అనగా జయ అవునురా అంటూ తలను నిలువుగా ఊపుతూ, ఆ భావన చెప్పే అన్నీ అబద్ధాలు కాక నిజాలారా, ఎవరైనా తన భర్తను తనే చంపుకుంటారా, అసలు అలా చంపుకునేవారు ఉన్నారారా
అలాగే నేను రాజ్ తండ్రి చనిపోయిన సమయంలో అసలు ఊరిలోనే లేను అంటూ రాజ్ వైపు తిరిగి, బాబు రాజ్, నేను ఇప్పుడే కాదు నీకు ఎప్పుడు ఎలాంటి చెడును కూడా చేయలేదు. నాకు ఈ ఆస్తి అవసరం లేదు. అసలు ఈ భావన ఎందుకు ఇలా అబద్ధాలు ఆడుతుందో నాకు తెలియడం లేదు అనగా, రాజ్ జయ వైపు కోపంగా చూస్తూ వినీత్ అంటూ పిలవగానే వినీత్ అతని ఫోన్లో ఉన్న వీడియోని ఆ ఇంటి టీవీకి కనెక్ట్ చేయగా అక్కడున్న ప్రతి ఒక్కరూ ఆ టీవీ వైపు చూస్తూ జయ అమ్ముని కావాలనే నీళ్ళల్లో పడేలా చేసింది అని ఆ వీడియోని చూసిన ఎవరికైనా తెలుస్తుంది. దాంతో వారు చూసింది వారు నమ్మలేకపోతే భావన మాత్రం కోపంగా జయ దగ్గరకు వెళ్ళి ఆమె చెంపను చెల్లుమని పెంచి, నిజం ఇదేనే, ఇప్పటికైనా నిజం తెలిసింది కదా మీ అందరికీ అంటూ ఉంటే వెంకట్ జయను చూస్తూ కోపం బాధ కలిసిన గొంతుతో, అమ్మా తను నా కూతురమ్మా, అవని నాకు ఈ భూమి మీద మిగిల్చిన చివరి జ్ఞాపకం. అసలు నీకు నేను ఏం అన్యాయం చేశానమ్మా, ఎందుకు ఇలా నా భార్యను బిడ్డను చంపేశావు అంటుంటే జయ ఇంకా ఆమె నిజం బయటపడింది అని తెలిసి పూర్ణారెడ్డిది ఎలాంటి ఆధారం వీరికి దొరికే అవకాశం లేదు కాబట్టి కనీసం పూర్ణారెడ్డి అయినా ఆ ఇంట్లో ఉంటే ఖచ్చితంగా నా పనులు అవుతాయి అనుకుని చివరికి నేనే చేశాను అని వారందరి ముందు ఒప్పుకొని బయటకు పోదాం అనుకుంటూ, అవునురా నేనే చేశా, నాకు అసలు ఆ అవని నచ్చలేదు, ఆ పిల్ల మన స్థాయికి అస్సలు చాలదు, అందుకనే దాన్ని పైకి పంపించేసి నీకు మరో గొప్ప సంబంధం చేయాలని నిర్ణయించుకున్నా, నీ భార్యను నీ బిడ్డను అడ్డు తొలగించుకోవాలనే అలా చేశా. అలాగే నాకు ఈ కావేరి కూడా అస్సలు నచ్చలేదు. ఇదెంత నంగనాచి అంటే పని తప్ప మరో ప్రపంచమే తెలియని రాజ్ని వల్లో వేసుకుని అప్పనంగా ఇంత ఆస్తికి యజమానురాలైపోయింది. ఈ అనాకారిది చెప్పినట్లు మేం బ్రతకాలా? ఈ మిడిల్ క్లాస్ బుద్ధులతో నేనుండాలా? అందుకే వీరి అడ్డును తొలగించుకోవాలని చూసా. అమ్ము ఉంటే నువ్వు మళ్ళీ పెళ్ళికి ఒప్పుకోవని అమ్ముని కూడా అంటూ మాట్లాడుతుండగా వెంకట్ కోపంగా అమ్మా అంటూ ఆమె మీద చెయ్యి ఎత్తి తల్లిని కొట్టలేక, ఎందుకమ్మా ఇలా చేశావు, అవని చనిపోయేటప్పటికి 3 నెలల గర్భవతి అమ్మ అంటూ బాధగా మాట్లాడలేక, అసలు నువ్వు తన విషయంలో ఇలా ఎలా చేయగలిగావమ్మా అంటే, జయ నేనేం చేసినా కూడా నీకోసమేరా, నీ మంచి కోసమేరా అంటూ ఉంటే ఆమె మొండుతనానికి ఆమె మాటలకు వెంకట్ కోపాన్ని భరించలేక ఆపుకోలేక ఆ కోపంతోనే, ఇక నువ్వు అసలు ఈ జన్మలో మారవా, చివరకు నా తండ్రిని కూడా నాకు లేకుండా చేశావు, అసలు కట్టుకున్న భర్తను ఎలా చంపబుద్దయిందమ్మా అంటూ ఆమె మీద అక్కడ పగిలి ఉన్న గాజు ముక్కను తీసుకుని దాడికి ప్రయత్నించగా రాజ్ వెంకట్ని ఆపుతూ కోపంగా ఆమెనే చూస్తూ, అయితే ఇప్పుడు మీరేమంటారు పెద్దమ్మ, ఈ నేరాలన్నీ మీరే ఒంటరిగా చేశారు నిజమేనా, అయితే నన్ను పోలీసులను పిలవమంటారా అనగా జయ, వద్దు బాబు పిలవద్దు, ఈ వయసులో నేను అసలు జైల్లో ఉండలేను, దయచేసి నన్ను క్షమించండి, ఇక ముందు నేను ఎలాంటి పాపము తప్పు చేయను ప్లీజ్ అంటూ భయంగా అక్కడున్న వారందరినీ చూస్తుంటే కావేరి కోపంగా, రాజ్ అసలు ఇలాంటి వాళ్ళను వదలకూడదు, వీరికి తప్పకుండా శిక్ష పడాలి, కానీ జయ అత్తయ్య ఒక్కటే ఇలా చేయలేదు, ఈమెకు పూర్ణారెడ్డి ప్రతి విషయంలో సాయం చేశాడు, ఈ మోసాలలో పాపాలలో అతనికి భాగముంది అంటూ కావేరి అంతకుముందు విజయ భావన మాట్లాడుకున్న మాటలన్నీ చెప్పేసి పూర్ణారెడ్డిని చూడగా పూర్ణారెడ్డి కోపంగా, చూడు కావేరి, నాకు డబ్బు అంటే ఆశే, నేను ఒప్పుకుంటా ఆ నిజాన్ని, కానీ నేను మనుషుల్ని చంపుకునే అంత మూర్ఖుడినైతే కాదు, నువ్వు ఆ రోజు జరిగిన విమల్తో గొడవ విషయాన్ని మనసులో పెట్టుకొని నన్ను ఇలా దీంట్లో ఇరికించాలని చూస్తున్నావు, నేను కోపిష్టి వాడినే, తొందరగా మాట అనే వాడినే అని ఇక్కడున్న వారందరికీ తెలుసు, కానీ నేను ఎలాంటి నేరము చేయలేదు, అందుకు తగ్గ సాక్ష్యం కూడా మీ దగ్గర లేదు అనగానే రాజ్ కుందన్ వైపు చూడగా కుందన్ అప్పటిదాకా జరిగిందంతా చూస్తూ తన తండ్రి ఎలాంటివాడో అర్థమైపోయి తన ఫోన్లో డిలీట్ అయిన ఫోటోలను గురించి వీడియోలను గురించి చెప్పి, నాన్న నువ్వు నన్ను కోటీశ్వరుని చేయాలని చూస్తూ కనీసం విలువలను మర్చిపోయి మనుషులను చంపుతున్నావా, అసలు నువ్వు అలా ఎలా చేయగలిగావు,
చేయగలిగావు? అయినా ఎందుకు ఇంకా నీ నేరాలను ఒప్పుకోకుండా ఇలా బుకాయిస్తున్నావు? రాజ్ బావ నన్ను చిన్నప్పటి నుంచి ఎంత గారంగా పెంచుకున్నాడు. అలాంటి బావకు తండ్రిని దూరం చేశావు. ఒకరి తండ్రి ప్రేమను లేకుండా చేసి అదే తండ్రి ప్రేమతో నాకు నరకాన్ని చూయిస్తూ సుఖం లేకుండా నీ ఇష్ట ప్రకారం బ్రతకాలంటూ శాసనం చేస్తున్నావు. మీ పాపాలకు నన్ను కారకుడిని చేస్తున్నావు. ఇలాంటి తండ్రి నాకొద్దు అంటూ ఉంటే పూర్ణారెడ్డి, కుందన్ నన్ను నమ్మరా, నాకు ఈ నేరాలకు ఎలాంటి సంబంధం లేదు అనగా రాజ్ ఒక్కసారిగా పూర్ణారెడ్డి చెంప చెల్లుమనిపించి నందా సెక్యూరిటీ చెప్పిన ప్రైవేట్ నెంబర్ను చూయిస్తూ వెంకట్ అంటూ పిలవగానే వెంకట్ పూర్ణారెడ్డి బ్యాక్ పాకెట్లో ఉన్న రెండవ ఫోన్ని బయటకు తీసి ఆన్ చేయగా రాజ్ ఆ ప్రైవేట్ నెంబర్కు తన ఫోన్ నుండి కాల్ చేశాడు. దాంతో పూర్ణారెడ్డి దగ్గర నుండి వెంకట్ తీసిన ఫోన్ మోగగా అతను అందరి ముందు తలదించుకున్నాడు. ఎందుకంటే అతనికి అప్పటికే అర్థమైపోయింది నిజాలన్నీ కూడా వీరు తెలుసుకున్నారని. జయకు కూడా వారి ఆట అంతా ముగిసిపోయిందని అర్థమైపోయింది. దాంతో రాజ్ గౌతమి వైపు చూస్తూ అక్కడ అందరికీ వినపడేలా కోపం, బాధ కలిసిన గొంతుతో, భావన పిన్ని చెప్పిన ప్రతి మాట నిజం. వీరు అవనిని, పెదనాన్నను చంపారు. అమ్ముని చంపాలని కూడా చాలాసార్లు చూశారు. విజయ పెళ్లికి ముందు జరిగిన అటాక్లో కూడా వీరికి భాగం ఉంది అంటూ చెప్పగా కవిత భర్త గురించి తెలుసుకుని కుప్పగూలిపోతే విజయకు, కావేరికి, భావనకు నిజం ఇప్పటికైనా తెలిసినందుకు మనసులో భారం తీరినట్లు అయ్యింది. చిత్ర, భాగ్యం చీదరగా వారిద్దరినీ చూస్తూ ఉంటే మిత్ర బాధగా తన అమ్మ దగ్గరకు వెళ్ళి, అమ్మా, అంటే నువ్వు ఇన్నాళ్ళు ఇంత భారాన్ని మోస్తూ నా కోసం ఎంతో బాధను కూడా పడ్డావు కదా అమ్మా అంటుంటే భావన కూతుర్ని కౌగిలించుకుని ఏడుస్తూ బాధను తగ్గించుకుంటూ ఉంది. కుందన్ తండ్రి దగ్గరకు వచ్చి అతనిని చూస్తూ తన రెండు చేతులు ఎత్తి నమస్కారం మొక్కుతూ, దయచేసి నా కోసం చేశానని మాత్రం చెప్పద్దు ఈ పాపాలన్నీ కూడా. ఎందుకంటే అలా నువ్వు అంటే నేను వెంటనే చనిపోతా. ఇంత పాప భారాన్ని అస్సలు మొయ్యలేను నాన్న. ఇన్ని తప్పులను, నేరాలను నువ్వు చేసి నన్ను కారణంగా నా సుఖం కోసం చేశానంటూ, నా సంతోషం కోసం చేశానంటూ అందరికీ చెప్పకు ప్లీజ్ అంటూ బాధపడుతున్న తల్లి దగ్గరకు వెళ్ళాడు. గౌతమి మాత్రం మౌనంగా కుప్పకూలిపోయి తన భర్తను పోగొట్టుకున్న విషయాన్ని, అప్పుడు తను అనుభవించిన బాధను గుర్తు చేసుకుంటూ ఇన్నాళ్ళు నమ్మించి ఎంతగా మోసం చేశారో అనుకుంటూ ఏడుస్తూ ఉంటే రాజ్, కావేరి ఆమెను ఓదార్చగా గౌతమి చిన్నగా లేచి వెళ్ళి జయ, పూర్ణారెడ్డి చెంపలను పెళ్ళున పగలగొట్టి, మీలాంటి వాళ్ళు నిమిషం కూడా నా ఇంట్లో ఉండకూడదు అంటూ రాజ్ వైపు తిరిగి, రాజ్, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నేను ఇంకా ఎప్పుడూ కూడా వీరిని జన్మలో చూడకూడదు అంటూ చెప్పగా జయ భయంగా వెంకట్ దగ్గరకు వెళ్ళి అతనిని పట్టుకొని బ్రతిమలాడుతూ ఉంటే వెంకట్ అస్సలు ఆమెను పట్టించుకోవడం లేదు. దాంతో ఆమె అప్పుడే వెంకట్ దగ్గరికి వస్తున్న అమ్ము కాళ్ళ మీద పడుతూ, ప్లీజ్ రా, ప్లీజ్ నన్ను క్షమించరా, నేను చేసిన పాపాలన్నిటికీ నీ కూతురు కాళ్ళు పట్టుకొని అడుగుతున్నాను రా, ప్లీజ్ రా అంటే వెంకట్ అమ్ముని జయకు అందకుండా తీసుకుంటూ రాజ్ వైపు తిరిగి, రాజ్, నాకు ఈ రోజు నుండి ఇక తండ్రితో పాటు తల్లి కూడా లేదు, ఆమె కూడా చనిపోయింది అంటూ జయ వైపు తిరిగి అతని ముఖం మీద ఎలాంటి భావం లేకుండా, చూడమ్మా, నా అవనిని, బిడ్డను భూమి మీద పడనివ్వకుండానే తనను చంపేశావు. భూమి మీద నాకంటూ ఉన్న నా కూతుర్ని కూడా చంపేయాలని చూశావు. అందుకు ఈ భూమి మీద నీకు సుఖమైన చావును నేనెప్పటికీ ఇవ్వను. నీకు తలకొరివి కూడా పెట్టే దిక్కు లేక నీ శవం అనాథ శవం కావాలి. చచ్చిన తర్వాత కూడా కనీసం కొడుకుతో తలకొరివి కూడా పెట్టించుకోలేని నీ ఆత్మ అస్సలు సుఖంగా ఉండకూడదు. నువ్వు ఈ భూమి మీద ఉన్నన్ని రోజులు నా తల్లిని అని చెబితే నాన్నను నువ్వు ఎలా అయితే గొంతు పిసికి చంపేశావో నేను కూడా అలాగే నిన్ను చంపుతా అంటూ కోపంతో ఆమెతో చెప్పి కూతుర్ని తీసుకొని వెళ్ళిపోగా రాజ్ కావేరి వైపు తిరిగి, నువ్వు అమ్మను లోపలికి తీసుకొని పో అంటూ చెప్పగా కావేరి, చిత్ర, భాగ్యం గౌతమిని లోపలికి తీసుకుని పోయారు.
జయ పూర్ణారెడ్డి కోపంతో భావన మీద, విజయ మీద, రాజ్ కావేరి మీద అప్పటిదాకా జరిగినదంతా గుర్తు తెచ్చుకుంటూ రగిలిపోతూ ఉన్నారు. ఇంత దూరం వచ్చిన తరువాత పూర్ణారెడ్డి ఇంక ముసుగులో గుద్దులాట ఎందుకు అనుకుని, రాజ్ నువ్వు తప్పు చేస్తున్నావు, ఇంతలా నన్ను అవమానించిన మిమ్మల్ని ఎవ్వరినీ కూడా నేను వదలను అంటే రాజ్ పూర్ణారెడ్డి దవడ పగిలేలా కొట్టి డ్రైవర్తో అతను మాట్లాడిన కాల్ రికార్డ్ని ప్లే చేసి వినిపిస్తూ, మామయ్య నేను రాజ్ని, నాకు అనుమానం రాకుండానే ఉండాలి, వస్తే నరాలు తీసి గిటారు నేనేంటో మీకు తెలిసి కూడా నాతోనే ఆటలాడారు, కానీ ఇక్కడ మీరు చేసిన తప్పేంటో, మీరు నాకు ఎలా దొరికిపోయారో తెలుసా? వెంకట్ ఎప్పుడైతే ఎంక్వైరీకి ఊటీ వెళ్ళాడో మీరు వెంటనే డాక్టర్స్కి ఫోన్ చేసి మీ ప్రైవేట్ నెంబర్ని ఆఫ్ చేసుకున్నారు. ఎవ్వరూ కనిపెట్టరు అనుకున్నారు. నేను ఆ నెంబర్ నుంచి కాల్స్ ఏ టవర్ మీదగా వెళ్ళిందో కనుక్కున్నా. దాంతో నీ గుట్టు బయటపడింది. అలాగే మీరు భూపతితో మాట్లాడే డీల్స్ కూడా ఈ ఫోన్ నుంచే చేశారు కదా. ఇక ఈ రికార్డింగ్ ఏంటి అంటావా? ఆ డ్రైవర్ ఎవడో కానీ చదువుకోకపోయినా చాలా తెలివైనవాడే. మీరు చెప్పిన మాటలన్నీ రికార్డ్ చేసి వాటితో వాడు తన అవసరాలన్నీ తీరేదాకా మిమ్మల్ని వాడుకొని హాయిగా జైల్లో ఉన్నాడు. నువ్వేమో చాలా తెలివిగా వాడి అకౌంట్లో కాకుండా డబ్బులను ప్రతిసారి చేతికి ఇచ్చేలా చూశావు. వాడి అకౌంట్కి డబ్బులు ఇయ్యట్లేదులే అనుకున్నావులే, కానీ నీ అకౌంట్ నుంచి డబ్బులు తీస్తున్నావనే విషయాన్ని నువ్వు మర్చిపోయావు. అలాగే వాడి కొడుక్కి నువ్వే దగ్గరుండి నీ ఫ్రెండ్ కంపెనీలో జాబ్ని రికమెండ్ చేశావు. సో ఇక మీ ఆటలన్నీ అయిపోయాయి. మీరు ఇప్పుడు జైలుకు వెళ్ళి రాళ్లను కొట్టుకుంటూ పగటి కలలన్నీ కనండి అంటూ పోలీసులను పిలిపించి దగ్గరుండి వారిద్దరినీ పోలీసులకు అప్పగించాడు. అయితే ఈ విషయాలన్నీ విమల్కి, భూపతికి తెలిసి భూపతి అసలు ఏం చేయాలా, ఎలా ఇంట్లో వారి సాయం లేకుండా రాజ్ని దెబ్బ కొట్టాలా అని ఆలోచిస్తుంటే ఇంతలో అతనికి తన ఫ్యాక్టరీ కాలిపోతున్నదని తన మనుషులు వీడియో తీసి పంపించగా అతనికి జరుగుతున్న అంత ఆస్తి నష్టాన్ని చూస్తున్న భూపతి కోపంగా, రాజ్ కనీసం నాకు చూసుకోవడానికి బూడిదైనా ఉంది, నేను ఫైర్ యాక్సిడెంట్ కింద ఇన్సూరెన్స్ చేశాను కాబట్టి సగం పైన అమౌంట్ నాకు తిరిగి వస్తుంది, కానీ ఇప్పుడు నేను కొట్టే దెబ్బకు నువ్వస్సలు తట్టుకోలేవు అంటూ తన మనుషులతో రాజ్ వంశపారంపర్యంగా వస్తున్న అతని పెళ్లి జరిగిన బంగ్లాను పేల్చడానికి ఏర్పాట్లను చేసుకుంటున్నాడు. ఇంతలో విమల్కి అతని తండ్రి దగ్గర నుండి ఫోన్ వచ్చింది. ఏమండోయ్, మరిప్పుడు ఇంట్లో దొంగలను పట్టుకున్న రాజ్ బయట దొంగలైన వీరిద్దరిని ఏ విధంగా శిక్షించబోతున్నాడు? విమల్ కూడా వీరితో చేతులు కడిపాడన్న తెలుసుకున్న కావేరి విమల్కి ఎలాంటి శిక్షను విధిస్తుంది? విమల్కి తన తండ్రి ఎందుకని ఫోన్ చేశాడు? కథలో తరువాత ఏం జరగబోతుంది? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, ఈ వీడియోని లైక్ చేయాలి, ఓ బుల్లి కామెంట్ రాయండి అబ్బా కథ కూడా ఎలా ఉందో.